రాధే రాధే. రాధే రాధే గురువు గారు. రాధే రాధే గురుగారు. నిన్న నేను క్లాసు తీసుకోలేకపోయానండి. కొంచెం అర్జెంట్ అయింది, క్షమించాలి మీరు అందరూ. సో ఈరోజు మనం 8వ అధ్యాయం స్టార్ట్ చేయబోదాం. ఇది కొంచెం చాలా కష్టమైందని కాదు, ఆ, అధ్యాయం కష్టం లేదు. కాకపోతే అధ్యాయంలో ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ జంప్ చేసినట్టుగా ఉంటుంది. మనకి ముకుందానంద గారు కూడా చెప్పారు, ఈ అధ్యాయానికి కామెంటరీ రాయడానికి, భాష్యం రాయడానికి కష్టపడ్డంత ఏ అధ్యాయాన్ని రాయడానికి కష్టపడలేదని చెప్పారు ఆయన. ఎందుకంటే ఈ అధ్యాయం చూస్తే 8 వంకర టింకరగా ఉన్నట్టు, కానీ ఇది కూడా చాలా వంకర టింకరగా కనబడుతుంటుంది. అది అలా లేదు. మన మనకు అలవాటు అయిపోయి స్ట్రైట్ లైన్స్, రోడ్లన్నీ స్ట్రైట్గా ఉండడాలు, ప్యారలల్ రోడ్స్, ఇవన్నీ అలవాటు అయిపోయి మనకి ఈ వంకర టింకర కొంచెం అటు ఇటు మారితే ఏదో మారినట్టుగా అనిపిస్తుంది. మారలేదు, స్ట్రైటే. సో మీరు జాగ్రత్తగా క్లాసులు మీరు మిస్ అవ్వకుండా, ఒక 7-8 క్లాసులు అవుతుంది మనకి, అంటే ఒక 3 వారాల్లో అయిపోతుంది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. సో మీరు క్లాసెస్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రతి క్లాస్ అటెండ్ అవుతే ఇందులో ఉన్న చక్కటి తాత్పర్యం మీకు చాలా పనికొస్తుంది. మన జీవితంలో ఇది చాలా పనికొచ్చే విషయం ఇది. అయితే సబ్జెక్ట్లో వెళ్ళక ముందు ఒక్కసారి మనం గురు అనుగ్రహం, దయానుగ్రహం తీసుకుని ముందుకెళ్దాం. ఎవరైనా చదువుతారండి? ప్రేమలపతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయాన్ నావమన్యేత కర్హిచిత్ నమర్త్యబుద్ధ్య సూయేత సర్వదేవమయో గురుః. సర్వదేవమయో గురు. అయితే ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళక ముందు ఒక్కసారి 7వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం మనం. ఎందుకంటే దీని నుంచే స్టార్ట్ అయింది ఇదంతా. 8వ అధ్యాయము లాస్ట్లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన 2 శ్లోకాలతో స్టార్ట్ అయింది. 7వ అధ్యాయంలో మొట్టమొదటి ఏం చెప్పాడు ఆయన? మయ్యాసక్త మనఃపార్థ యోగమింజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాసి తత్వం. నా మీద ధ్యానం చేయి, నా మీద ధ్యానం చేయ శ్రీ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. భోక్తారం యజ్ఞత సర్వలోకమేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిపిచ్చతి. నేనే బోక్కని, అందుకే నన్ను తెలుసుకుని నన్ను ధ్యానం చేయి అంటున్నాడు. ఎలాగా? మయ్యాసక్త మనాపార్థ, ఆయన మీద ఆసక్తితోటి, మన మనస్సు ఆసక్తితోటి. ఎవరి మీద? భగవంతుని మీద, ప్రపంచ విషయం కాదు. యోగం యుంజన్ మదాశ్రయ, ఆ భగవంతుని చేరుకోవడం కోసమని భగవంతుని పట్టుకునే ఆశ్రయించి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉందనుకోండి, కొబ్బరి చెట్టు ఎక్కాలంటే ఏం చేస్తారు? ఎవరైనా కొబ్బరి చెట్టును పట్టుకునే కొబ్బరి చెట్టు ఎక్కుతారు. కొబ్బరి చెట్టు పట్టుకునే అలా 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 కొబ్బరి చెట్టు మీదకి వెళ్ళిపోతారు. అట్లాగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భగవంతుని పట్టుకునే పైకి వెళ్ళాలి. సో మయాశించిన మదాశ్రయ అసంశయం, అలా చేయడం వల్ల సంశయం సమగ్రమం, డౌట్ లేకుండా మొత్తం ఎలా జ్ఞాస దర్శనం ఎలా తెలుసుకోవాలో చేసి చెప్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అయితే ఇదంతా అందరికీ తెలుస్తుందా? మనుష్యానాం సహస్రేషు యతది కచ్చతి సిద్ధయే. వందలో ఎవరో ఒకళ్ళు, వేలలో ఎవరో ఒకళ్ళు, మనుష్యానాం సహస్రేషు ఎవరో ఒకళ్ళు యతది కచ్చిత్ యతతి సిద్ధయే, దాని ప్రయత్నం చేస్తారు, సిద్ధి కోసం ప్రయత్నం. యతతాపతి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్వతః. ఆ వేళలో ఎవరో ఒకళ్ళకి, కొంతమందికి ఆ భగవంతుడి యొక్క ప్రాప్తి వస్తుంది. అయితే ఆ భగవంతుని తెలుసుకోవాలంటే ఆయన చెప్పాడు, ఆయన నుంచి ఈ మాయాశక్తి వచ్చింది. భూమరాపో అనలో వాయు ఖం బుద్ధిరేవచ అహంకారం ఇది మన్య భిన్నాపక దష్టద.
ఆయన లోపల నుంచే ఈ 5 తత్వాలు భూమి రాపో, భూమి ఆపహ, అనల. భూమి అంటే భూమి తెలుసు, ఆప నీరు, అనల అంటే అగ్ని, వాయు, ఖం అంటే ఆకాశం. భూమి రాపో అనలో వాయు, ఖం మనోబుద్ధిరేవచ, మనసు బుద్ధి, అహంకారం ఇది అమ్య. అహంకారం, అహంకారం అంటే నేను చేస్తున్నాను అన్న తలంపు. ఇది అమ్య భిన్నా ప్రకృతి అష్టద. ఇవి ఎనిమిది రకాల ఈ మాయా శక్తులు బయటకు వచ్చాయి. అలాగే అది కాకుండా ఏముంది, అపరేమే మిత సంజ్ఞా ప్రకృతిని విద్ధి మే పరం. వీటన్నిటికంటే అపరం ఏది, ఈ ప్రకృతి కంటే విధి అనేది పరమైనది. ఇంకోటి ఉంది, ఏంటది, జీవభూత మహాభావో యదేయం ధార్యతే ఏ జగత్. వీటన్నిటికి అతీతమైనది, పరమైనది ఒక జీవశక్తి ఉంది. అంటే ఒక స్పిరిచువల్ మెటీరియల్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ. దీని గురించి కూడా చాలా ఎక్కువ స్టడీ చేస్తాం. నీళ్ళని వేడి చేస్తుంటే అవన్నీ కూడా ఎనర్జీ అట్లా అవుతుంది. అయితే ఇవన్నీ కాక భూమి రాపోవడంలో ఇంకేముంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, భగవంతుడి నుంచి వచ్చాయి. ఆ భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ భగవంతుడి నుంచి వచ్చాయి. అంటే భగవంతుడిని ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మొత్తం పర్వతం నా అన్యతికి ఇచ్చేది వస్తుంది. నాకంటే గొప్పది ఏం లేదు, నా నుంచి ఏమి నా నుంచి అన్నీ వచ్చాయి, నేను ఇంకా అక్కడి నుంచి రాలేదు. మొత్తం పర్వతం నా అన్యతికి ఇచ్చేది వస్తే మొత్తం ఏం చేయాలి. మరి ఎక్కడ ఉంటున్నావు, మైసర్వం విధం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవ. మొత్తం పరతరం నాణ్యత కించిదస్తి, నన్ను మించింది ఎక్కడ లేదు. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే మై సర్వమిదం ప్రోక్తం, అన్ని చోట్ల ఉంటున్నాను. ఎట్లాగా, సూత్రే మణిగణ ఇవ, ఒక దండలో, ఒక హారంలో దారంలాగా, ఒక గొలుసులో తీగలాగా అంతటా ప్రతి దాంట్లోంచి ఉంటున్నాను. అయితే ఒకటి అర్థమవుతుంది, పూలంటే పూల్లాగా ఉన్నాయి, ఈ హారం అంటే మణులన్నీ ఉన్నాయి. మరి ఇక్కడేమో మనిషి ఉన్నాడు, నీళ్ళు ఉన్నాయి, ఆ గాలి ఉంది, వెలుతురు ఉంది, అంతటా ఉన్నామంటే ఈ కంప్యూటర్ ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి కదా. వీటన్నిటిలో ఎలా ఉన్నావయ్యా నువ్వు? ఏదో నాకు పువ్వులు అంటే పూల మధ్య దారం ఉన్నావు అర్థమవుతుంది, ఈ హారం ఉందంటే హారంలో ఉన్నావని అర్థమవుతుంది. మరి ఇక్కడ ఈ గ్లాసులో ఉన్నావు, ఈ గ్లాసులో ఉన్నావు, నీళ్ళలో, ఆ గ్లాసులో ఉన్న నీళ్ళలో ఉన్నావు, అన్నిట్లో ఉన్నానంటే గ్లాసులో ఉన్నావు, గ్లాసులో కూడా నీళ్ళలో ఉన్నావు. సో ఇన్ని చోట్ల ఉన్నావు, వాడివి ఇన్ని చోట్ల ఉన్నావు, ఎట్లా ఉన్నావు, హౌ ఆర్ యూ దేర్ అంటే దానికి కూడా శ్రీకృష్ణ రసోపమస్తు కౌంతేయ ప్రభాస శశి సూర్యయోహో. నీళ్ళలో టేస్ట్ లాగా, రసోపమస్తు కౌంతేయ, నీళ్ళ లోపల ఒక టేస్ట్ లాగా, ప్రభాస్మి శశి సూర్యో, ఒక సూర్యుడు చంద్రుడి లోపల ఆ కాంతి లాగా, ప్రణవ సర్వవేదేషు, వేదాల్లో ఓంకారం లాగా, శబ్దకే పౌరుషం ఋషు, ఆకాశంలో శబ్దం లాగా, మనిషిలో ఒకల పౌరుషం లాగా, స్ట్రెంగ్త్ పౌరుషం లాగా, పుణ్యోగంధం పృథివాంచ, భూమి లోపల వాసన లాగా, సువాసన లాగా, తేజస్వాస్మి వివాసవు, ఆ సూర్యులో ఒక తేజస్సు లాగా, జీవనం సర్వభూతానాం. ఇక చూసారా, ప్రాణి జీవి ఉన్నాడంటే అందులో భగవంతుడు ఉంటే కానీ ఆ జీవితం రాదు. తపశ్చాస్మి తపస్సు, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఆ హార్డ్ వర్క్ కూడా భగవంతుడే. ఇది మనకి చాలా అర్థం కాదండి, హార్డ్ వర్క్ భగవంతుడు ఏంటి. ఓకే, జీవంలాగా మనిషి ఉన్నాడు అంటే భగవంతుడు ఉన్నాడు అంటే ఓకే, జీవి ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు. ఈ హార్డ్ వర్క్లో భగవంతుడు అంటే ఆ హార్డ్ వర్క్ కూడా భగవంతుడే. నీళ్ళలో టేస్ట్ భగవంతుడే. ఇలాగ ఉన్నాడు ఆయన, ఇలాగ అన్ని చోట్ల ఇలా వ్యాపించున్నాడు. ఇలాగ నీళ్ళలో టేస్ట్ లాగా, సూర్యచంద్రుల్లో ఒక కాంతి లాగా, ఓంకారం, వేదాలు ఓంకారం లాగా, ఇలాగా అన్ని చోట్ల బలచాహం కామరాగ వివర్జితం, బలచాహం, బలవతాం చాహం, బలవంతుల్లో బలంలాగా, కామరాగ వివర్జితం, మన ఈ అటాచ్మెంట్ లేని కోరికలు కూడా, ధర్మ విరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధం కానీ ఏదైనా కామ కోరికలు ఉంటే అది కూడా భగవంతుడే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాను. అయితే ఇన్ని ఉండగా, ఇన్ని చోట్ల ఉండగా నాకు కనబట్లేదు ఏంటి, నువ్వు నాకు కనబట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ, నువ్వు నాకు ఎందుకు కనబట్లేదు, ఇలా ఉన్నావు అంటున్నావు, టేస్ట్ లాగా ఉన్నావు, నీ భగవంతుడు నాకు కనబట్లేదు ఎందుకంటే నాహం ప్రకాశ సర్వస్వ యోగమాయ సమావృత. నేను ఇది నన్ను తెలుసుకోలేవు, నాహం ప్రకాశ సర్వస్వ, అన్ని చోట్ల ఉన్నప్పటికీ యోగమాయ సమావృత, నాకు యోగమాయతో నేను కప్పేసుకుని ఉన్నాను.
ఆ యోగమైన ఎత్తి మూఢోయం నాభిజానాతి లోకోమజం అవ్యయం. దానివల్ల ఎవరు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఈ భగవంతుడి చుట్టూ మాయ ఉంది. ఆ భగవంతుడి చుట్టూ మాయ కాదు, భగవంతుడి మన చుట్టూ మాయ ఉంది. ఆ భగవంతుడికి తెలుసుకోవాలంటే ఈ యోగమాయాన్ని కూడా ఛేదించాలి. నాహం ప్రకాశ సర్వస్వ యోగమాయ సమావృత మూఢోయం నాభిజానాతి. అందుకే మనము జ్ఞానులు కానివాడు తెలుసుకోలేకపోయారు. లోకోయం అజం అవ్యయం. మరి ఎట్లా తెలుసుకోవాలి? సరే, ఎట్లా తెలుసుకోవాలి? నిన్ను ఓకే ఏదో కప్పేసి ఉందాం అంటున్నా, మరి ఎట్లా తెలుసుకోవాలి అంటే చక్కటి చెప్పారు. తేషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. చూసారా? తేషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవాలి. ఎలాగా? పుణ్యకర్మలు చేసి. కర్మ చేయమని అంటున్నాడు, పుణ్యకర్మలు చేసి. ఆ పుణ్యకర్మ అంటే ఏంటి మళ్ళీ చూద్దాం. మనం 13వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆల్రెడీ చూసాం మనం. తేషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం స్థేద్వంత మోహ నిర్ముక్తా భజంతే మాం దురావతాః. ఎప్పుడైతే ఈ పుణ్యకర్మలు చేసి నీ పాపాలన్నీ పోగొట్టుకుంటావో, తేషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవాలి. ఎలాగా? పుణ్యకర్మలు చేసి. పుణ్యకర్మ అంటే ఏంటి అంటే మనం 3వ అధ్యాయం ఆల్రెడీ చెప్పాడు. యజ్ఞశిష్టోసి సంతు ముంచతే సర్వకిల్పిషే భుజంతే తేఘం పాప ఏ పచంతాత్మకారణ భుజంతే త్వగం పాప. పాపులు ఎవరు? ఎవరైతే ఏ పచంతాత్మకారణ నా ఆనందం కోసం ఎప్పుడైతే పనిచేస్తావో అది పాపం చేస్తున్నట్టుగా అని చెప్తున్నాను. యజ్ఞార్థాత్ కర్మ వచ్చే లోకోయం కర్మబంధనం తదర్థం కర్మకంతే ముక్త సంఘ సమాచారం. యజ్ఞార్థాత్ కర్మనే అవుతాయి. ఏ పని చేసినా సరే భగవంతుడి ప్రీతి కోసం చేయి. అలా చేస్తే ఏమవుతుంది? యజ్ఞశిష్టాసినంత అలా భగవంతుడి అర్పించి నువ్వు ఏదైనా చేస్తే ముంచంతే సర్వకిల్బిషాయి, నీకు అన్ని పాపాలు పోతాయి. అలా కాకుండా నాకు ఇదేదో వస్తే ఆనందం, అదేదో వస్తామని చెప్తే భుంజతే త్రిమగం పాప. ఎవడైతే భుంజతే భోగం చేస్తాడో ఏ పశ్చంతాత్మ కారణాత్ నా ఆనందం కోసం నాకు ఇది చేస్తే ఆనందం వస్తుందని చెప్పి ఎప్పుడైతే చేస్తాడో దానివల్ల ఏమవుతుంది? అది పాపాలకు వస్తాయి. ఆ పాపం పోవాలంటే అంటే యజ్ఞశిష్ట భగవంతుడి కోసం ప్రీతి కోసం పనిచేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? దేశం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మ. ఎవరైతే ఆ పుణ్యకర్మలు చేస్తారు, పుణ్యకర్మ అంటే భగవంతుడి కోసం ప్రీతి కోసం పనిచేయమని. ఏదో పుణ్యకర్మ చేయమని అన్న కానీ దానాలు వేయడం అది కాదు. ఇస్తే ఇవ్వండి, అది భగవంతుడి ప్రీతి కోసం చేయండి. దేశం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మ ఏదంత మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. అలా చేసినప్పుడు ఏమవుతుంది? అలా చేస్తే జనా మరణ మోక్షాయ మామశ్యత యతంతితే జరా మరణ మోక్షాయ మామశ్యత యతంతితే. అలా ట్రై చేస్తూ ఉంటే ఏమవుతుంది? తే బ్రహ్మ తద్విదు అని చెప్పాడు మనకి ఫస్ట్ దాంట్లో. నన్ను పూర్తిగా సమగ్రం నన్ను మొదట్లోనే చెప్పాడు ఆయన. మయ్యాశక్త మహాపాద యోగం దాస అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస తశృణు. సమగ్రం నన్ను మొత్తంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. సమగ్రంగా తెలుసుకోండి. ఏంటి సమగ్రంగా తెలుసుకునేదంటే జరా మరణ మోక్ష మామశ్యత యతంతి. అలా తెలిసినప్పుడు తే బ్రహ్మ విధు, వాళ్ళకి బ్రహ్మ విధువు. కృష్ణం ఆధ్యాత్మికం, వాళ్ళకి ఆధ్యాత్మిక భగవంతుడి గురించి తద్బ్రహ్మ గురించి ఆధ్యాత్మికం గురించి కర్మచాఖిలం అన్ని కర్మల గురించి సాధిభూతాంతి దైవంచ సాధి యజ్ఞ సేవిదు ప్రయాణకాలే పిషమాం దేవదు యుక్త చేతస. ఇలాగా నా గురించి ఏమేమి తెలుసుకుంటావంటే తత్ బ్రహ్మ ఆధ్యాత్మికం కర్మచాఖిలం సాధిభూత దైవం మాం సాధి యజ్ఞం సేవిదు. ఇన్ని రకాలుగా నన్ను తెలుసుకోగలవని చెప్పాడు. ఇక్కడ ఏంటి ఏవో టెక్నికల్ వర్డ్స్ పెట్టేశాడు. అక్కడ లాస్ట్లోకి వచ్చేసరికి నన్ను పూర్తిగా తెలుసుకోవాలంటే ఇవన్నీ చెయ్యి. అలా తెలుసుకున్నంత వల్ల ఇవన్నీ చేయడం వల్ల ఏం తెలుసుకుంటావు అంటే ఇవన్నీ పుణ్యకర్మలు చేయడం వల్ల అన్ని చేయడం వల్ల నా గురించి తెలుసుకుంటావు. ఏం తెలుసుకుంటావు? లాస్ట్ 2 శ్లోకాల్లో చెప్పాడు. ఏ బ్రహ్మ తద్విదు కృష్ణ ఆధ్యాత్మిక కర్మ శాఖిలం సాధిభూతాది దైవమా సాధి యజ్ఞ చేయదు సాధిభూతము సాధి యజ్ఞము ఇవన్నీ కూడా వీటి అన్నిటి గురించి నా గురించి తెలుసుకుంటావు. భగవంతుడిలో ఉన్న ఈ లక్షణాలన్నింటినీ తెలుసుకుంటావు అని చెప్పేది. అయితే ఇప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చింది. ఇవేవో పేర్లు చెప్పేవు, బ్రహ్మతత్వివు ఆధ్యాత్మికం కర్మచాకిలం సాధిభూతం సాధియజ్ఞం ఇలా అన్ని రకరకాల పేర్లు చెప్పావు. ఇవన్నీ ఏమిటి
ఇవన్నీ ఏమిటి అని ఒక అర్జునుడికి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్తూ లాస్ట్లో ఏమన్నాడు, ప్రయాణకాలే పిప్సవం అంటే మృత్యు చెందే ముందు, మృత్యు చేసే ముందు ప్రయాణకాలేపి మృత్యు మనిషి యొక్క జీవితం పోయే ముందు మా దేవిదు యుక్త చేత అప్పుడు కూడా ఆ టైంలో కూడా నన్ను గుర్తుపెట్టుకోగలరు, ఆ టైంలో కూడా నన్ను మనసులో పెట్టుకోగలరు. అయితే మనిషి యొక్క ప్రాణం పోతున్నప్పుడు కూడా ఆ గుర్తుపెట్టుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఒకటి చూడాలి, ఈ 8వ అధ్యాయం గురించి మీకు మీరు ఎక్కడైనా మామూలుగా చూస్తే భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు భగవద్గీతను. 2వ అధ్యాయం గురించి చెప్తుంటారు, 9వ అధ్యాయం గురించి ఎక్కువ అవుతుంటాయి, 12వ అధ్యాయం గురించి జ్ఞాన యజ్ఞాలు అవుతుంటాయి. కానీ ఈ 8వ అధ్యాయం గురించి ఎక్కువగా మాట్లాడరు ఎక్కడ కూడా, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇది మృత్యు గురించి మాట్లాడుతుంది. ఇది మృత్యు గురించి మాట్లాడుతుంది. చాలా మందికి మృత్యు అనగానే ఒక భయం వేస్తుంది. ఎందుకు రాబోవచ్చు, చావు గురించి చదువుకోవడం ఎందుకు, ఈ చావు గురించి చదువుకోవడం అవసరమా అని జనాలకి చాలా ఒక దాని మీద ఒక అయిష్టత వస్తుంది, ఒక అయిష్టత వస్తుంది. అయితే మనం ఈ మృత్యు గురించి ఎందుకు చదువుకోవాలి? ఇది మృత్యు గురించి కనెక్టెడ్గా ఉంటుంది. మృత్యువేనే కాదు, ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఒక భగవంతుడు తప్ప ఏదైనా సరే ఏమవుతుంది, సృష్టి స్థితి లయ కంపల్సరీ. ఏదైనా సరే సృష్టి స్థితి లయ కంపల్సరీ. మనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు మన ఏదైనా గ్యారెంటీ ఇస్తామంటే ఒకటే గ్యారెంటీ ఇస్తాను, ఒక మనిషి యొక్క దేహం వదలడం అన్నది ఒక గ్యారెంటీ. అదొకటి డెఫినెట్, ఎప్పుడవుతుందో తెలియదు కానీ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అయితే సో అది ఒక గ్యారెంటీ ఉన్నప్పుడు ఏం చేసినా సరే దాన్ని మాత్రం తప్పించుకోలేడు. ఎంతోమంది రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు నాకు చావు లేకుండా ఏమంటే చావు లేకుండా ఇవ్వలేవు, నువ్వు వేరే ఏదైనా కొడుకో అన్నారు. ఏవేవో కొడుకున్నా సరే ఒక మనిషి చేతిలో చావద్దు, ఒక జంతువు చేతిలో చావద్దు అంటే ఆ నరసింహ అవతారం ఎత్తి మరి చావచ్చు. పగలు వద్దు, రాత్రి వద్దు, ఆయుధంతో కాదు, ఇది కాదు, ఎన్ని రకాలుగా కండిషన్స్ అని పెట్టుకున్నా సరే అన్ని కండిషన్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ మన బ్రహ్మ ఇచ్చిన వరాన్ని పాడు చేయకుండా ఆ చావుని మాత్రం తప్పకుండా భగవంతుడు ఏదో ఒకటి చేసి ఆ వ్యక్తిని హరించేసాడు. సో ఇది ఇంత చేసినా సరే మనం ఎన్ని కష్టాలు పడ్డా సరే ఆ మృత్యు అన్నది కంపల్సరీ వస్తుంది. అయితే ఇది మన మహాభారతంలో ఒక యక్ష ప్రశ్నలు ఉంటుంది, యక్ష ప్రశ్నలు చేస్తారు. ధర్మరాజు ఈ విరాట్ పర్వం అజ్ఞాతవాసం వెళ్లే ముందు ఈ పాండవులందరూ నీళ్లు తాగడానికి వెళ్ళి 4 అన్నదమ్ములు పోతారు. పోతే అక్కడ నీళ్ళ దగ్గర పడిపోయి ఉంటారు. ఇక ధర్మరాజు వెళ్ళి చూస్తే అక్కడ యక్షుడు కూర్చొని నా ప్రశ్నలు ఆన్సర్ చేయకపోతే నీ ప్రాణం కూడా నేను తీసేస్తాను. సరే చెప్పబోయే ఏం ప్రశ్నలు అంటే కిమాశ్చర్యం అంటాడు, అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యం ఏంటి అని ఒక ప్రశ్న ఇస్తాడు. అన్యాని భూతాన్ని గచ్చంతి యమాలయం శేషసావరం ఇచ్చంతి కిమాశ్చర్యం మతపరం. రోజు ప్రతి ఒక్కడు చూస్తుంటాడు, ఏంటి ఎవరో ఒకడు పోతూనే ఉంటారు, మన ముందు నుంచే మన మృతదేహాలు పోతూ ఉంటాయి. అహన్యాని అహర్నిశలు అంటాం, పొద్దున రాత్రి. అహన్యాని ప్రతిరోజు, అన్యాని వేరేవాడు, భూతాన్ని గచ్చంత యమాలయం వేరే వాళ్ళని ఆ యమాలయం వెళ్తూ చూస్తుంటారు. శేషస్థావరం ఇచ్చంతి మిగిలిన వాళ్ళు నా ప్రాణం పోతుందా లేదా అని గురించి నేను బతికే ఉండాలి. శేషస్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం మతపరం, ఇంతకంటే ఆశ్చర్యకరం ఏముంది అంటే. సో ఇది మృత్యు అనేది తప్పు. అది మృత్యు ఒక మనిషికైనా ఉంటుందా, మనిషికే ఉంటుందా, దేనికైనా ఉంటుందా అంటే ఇది మన లైఫ్ లెసన్స్. భగవద్గీత ఈజ్ హౌ టు లివ్ అంటారు కదా. ప్రతిదానికి ఉంటుంది. ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. నిర్మా వాషింగ్ పౌడర్ ఉండేది అది పాత రోజుల్లో, మీరు ఎంతమంది చూస్తూ తెలుసో తెలియదు, పాత వాళ్ళకి తెలుస్తుంది. వాషింగ్ పౌడర్ నిర్మాణం వచ్చేది అడ్వర్టైజ్మెంట్. అది ఈరోజు ఎక్కడ కనబట్లేదు. ఉండుంటుంది అక్కడెక్కడ, కానీ అప్పుడున్నంత పాపులారిటీ ఇంత పాపులేషన్ పెరిగిన తర్వాత కనబట్లేదు. మీకు ఈ లాంతర్లు చూసారో లేదు, ఎంతమందికి తెలుసు? ఈ లాంతర్ పేరు తెలుసా అంటే దీన్ని
దీని పేరు తెలుసా అండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని పెట్రోల్ 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 మ్యాక్స్ అంటారు. లైట్ లైట్ పెట్రోమాక్స్ లైట్ ఇవి కనబడుతున్నాయండి ఇక్కడ మార్కెట్ ఎక్కడైనా? కందిలి అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి సార్. ఇది దీని ఏమంటారు? కందిలి ఆ, లాంతరు, కందిలి ఇది కనబడుతున్నాయా అన్ని? ఇప్పుడు అవన్నీ లైట్లు వచ్చేసి దాన్ని ఏమంటారు? ఆ, ఈ ఎల్డి బ్యాటరీ ఎల్ఈడి లైట్లు వచ్చేసి అవి రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్లు వచ్చేసి ఇవన్నీ పోయినాయి ఇంకా. సో అంటే ఇవే కాదు, మన ఇవి కూడా మన ప్రొడక్ట్స్ కూడా అంతేకాదు. మనం రోజు కూడా పడుకుంటాము, నిద్రలేస్తాము, మనం పనులన్నీ చేసుకుంటాము, మళ్ళీ వచ్చి రాత్రి పడుకుంటాం. సో నిత్య ప్రళయం అంటారు దాన్ని. మనం రోజు పడుకున్నప్పుడు ఏం చేస్తే నెక్స్ట్ పొద్దు లేచినప్పుడు మనకు అన్ని శుభాలు ఎట్లా అవుతాయి, మనం పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి, సో దట్ మన పొద్దున్న లేచినప్పుడు మన రోజు అనేది బాగుండాలి. అంటే నెక్స్ట్ జన్మ, అది నెక్స్ట్ రోజు వచ్చింది. మన ఇది సృష్టి స్థితి లయ ఉంది కదండి. సో లయం అయ్యాం, పడుకున్నాం, మళ్ళీ సృష్టి పొద్దున్నే లేస్తాం. రాత్రి పడుకునేటప్పుడు ఎలా పడుకుంటే పొద్దున్న లేచినప్పుడు మన రోజు బాగుంటుంది. అలా ఉంటాయి బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ ఉంటాయి. మనం స్టార్ట్ చేస్తాము, తర్వాత కొన్ని రోజులు దగ్గరకు అవుతాము, తర్వాత కొట్లాట్లు వస్తాయి, లేకపోతే ఏదో అవుతుంది, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ అయినప్పుడు ఎలా బ్రేక్ చేసుకోవాలి? తప్పదు ఒక్కొక్కసారి కొన్ని. అలాగే వ్యాపారాలు, కట్టడాలు, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా సృష్టి స్థితి లయ ఉంటుంది. ఆ లయని మనం ఎలాగా చూసుకోవాలనేది ఈ అధ్యాయం కనుక మనకు అర్థమైపోతే, ఈ అధ్యాయం అర్థమైతే మనకి మన డెలివరీ లాస్ట్ ప్యాకేజ్, లాస్ట్ మైల్ అనేది ఎట్లా చేయాలనేది మనకు తెలుసు. ఇక అధ్యాయంలోకి వెళ్తాం. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అండి ఇవన్నీ. ఎందుకంటే ఇది మా క్లాసెస్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఈ ఫస్ట్ 4-5 క్లాసులు మాత్రం మీరు మిస్ అవ్వకుండా ఇవి కనుక మీరు అటెండ్ అవుతే ఇది చాలా మంచి శ్లోకాలండి. ఇక స్టార్ట్ ఫస్ట్ 2 శ్లోకాలు చదివిద్దాం. ఇంకా సురేష్ గారు. రాధే ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టమోऽధ్యాయः అక్షర బ్రహ్మయోగः. అర్జున ఉవాచ కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. వేరే వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక్క విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. ఈ పార్టిసిపెంట్స్ ప్రజెంటేషన్స్ అయిన తర్వాత నాకు చాలామంది టెక్స్ట్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి చెప్పారు, అందరి ప్రజెంటేషన్లు చాలా బాగున్నాయండి, వాళ్ళది మొదట్లో విన్నాము, తర్వాత వింటున్నాము, ఎంత ఇంప్రూవ్మెంట్ అయిపోయారో వాళ్ళందరూ కూడా. అసలు ఒక్కొక్కరు చెప్తున్న విషయాలు చూస్తుంటే చాలా ఆనందం వేసింది అని చెప్పి కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగా, అంటే చేసిన ప్రజెంటేషన్లు ఆలోచించి చాలా మననం చేసి చెప్పింది విషయాలు చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్గా ఉంది. అందరికీ కంగ్రాచులేషన్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ టైంకి ఇంకొంతమంది ముందుకు వచ్చి తప్పు చేస్తే చేశారు. మన కింద గోల్డ్ మెడల్, ఏది మన రన్నింగ్లో గోల్డ్ మెడల్ వచ్చిన తను కూడా ఫస్ట్ డే నుంచి పరిగెత్తలేదు. పిల్లకి చిన్నప్పుడు కింద పడ్డాడు, అలా పడితేనే ఆ గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఇది మనం ప్రయత్నం చేస్తూ ఉంటే
వేరే వాళ్ళకి కూడా స్ఫూర్తి వస్తుంది. మీరు చేసిన ఈ పనికి వేరే వాళ్ళకి కూడా స్ఫూర్తి వస్తుంది. ఎంత బాగా వచ్చింది, ఇదంతా భగవంతుడి కృప అండి. ఇది అది ఏమవుతుందంటే, ఈ సబ్జెక్ట్ మీకు రావాలి అంటే భగవంతుడి కృప లేనిది రాదు. అది ఒక తత్వం అనేది లోపలికి వస్తుంది. మీరు అందరూ చక్కగా శ్లోకాలు చదువుతున్నారు. సరస్వతీదేవి మీ నాలుక మీద వచ్చి కూర్చుంది అక్కడ. సో వెరీ గుడ్ ఎఫర్ట్స్ బై ఆల్. థ్యాంక్స్ అండి. శారదాదేవి. अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्ता मदिदैवं किमुच्यते अधियज्ञं कथं कोत्र देहेऽस्मिन् मधुसूदना प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः. రామకృష్ణ గారు. अर्जुन उवाच किं तद्ब्रह्म किमात्मात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहोऽस्मिन् मधुसूदना प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः. వెరీ గుడ్. శారదా చల్ల గారు. अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्ता अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदना प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः. వెరీ గుడ్, వెరీ గుడ్. లక్ష్మీ ప్రసన్న గారు. राधे राधे. अर्जुन उवाच किं तत् ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अतिभूतं च किं प्रोक्तमतिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदना प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः. राधे राधे. థ్యాంక్ యూ. లాస్ట్ శ్రీనివాసరావు గారు. अर्जुन उवाच किं तद्ब्रह्म किम् अध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदना प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ 2 శ్లోకాల్లో 7 ప్రశ్నలు అడిగాడండి. ఈ 2 శ్లోకాల్లో మొత్తం 7 ప్రశ్నలు అడిగాడు. సో ఇది వర్డ్ బై వర్డ్ చూసే బదులు ఒక్కసారి దీన్ని చూద్దాం. మనకి 7వ అధ్యాయం లాస్ట్లో చెప్పాం కదా, జనామరణ మోక్షాయ మామాశ్రిత యతంతి తే బ్రహ్మ తద్విదు కృష్ణం ఆధ్యాత్మిక కర్మ సాకిరం సాధిభూతం దైవం మాం సాధియజ్ఞ చే విదు ప్రయాణకాలే శివ మాం తే విదు యుక్తచేతస. ఇక్కడ 7 ప్రశ్నలు ఉన్నాయి. కిం తద్ బ్రహ్మ, ఏదో అన్నావు, తే బ్రహ్మ తద్విదు అన్నావు కదా, ఆ బ్రహ్మ అంటున్నావు, కిం తద్ బ్రహ్మ. ముందు దాంట్లో కిం తద్ బ్రహ్మ ఇప్పుడు చెప్పాడు, కిం తద్ బ్రహ్మ కిమాధ్యాత్మికం. సో ఆ తద్బ్రహ్మ ఏంటి? బ్రహ్మ అన్నావు కరెక్టే, ఆ బ్రహ్మ అంటున్నావు ఏంటి? ఈ బ్రహ్మ కాదు, చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మన్, పరబ్రహ్మ, ఆ బ్రహ్మ అంటున్నావు. ఆ బ్రహ్మ ఏంటి? వాటి కిం తద్ బ్రహ్మ కిమాధ్యాత్మం, అధ్యాత్మం అంటున్నావు, అదేంటి? అది కిం కర్మ, ఏదో నా గురించి కర్మ తెలుసుకుంటున్నావు, నా గురించి కర్మ తెలుసుకుంటా అంటావు. నువ్వు నీ గురించి కర్మ తెలుసుకునే నాకు అర్థం కాలేదు. కిం ఆదిభూతం, ఏదో నువ్వు అందరికీ ఆదిభూతం అంటున్నావు, అదేంటి? అది కిం ఆదిదైవం, దేహస్మిన్ కా ఆదియజ్ఞ, ఈ దేహంలో ఉన్న ఆదియజ్ఞ అంటే దేహ అస్మిన్, ఈ దేహంలో ఉండే
ఈ ఆదియజ్ఞం కహ ఆదియజ్ఞ ఇంకా నియతాత్మభి ప్రయాణకాలే కథం చేయసి నియతాత్మభి ఆ ఆత్మని కంట్రోల్ చేసుకున్నాడు, మైండ్ కంట్రోల్ చేసుకునేవాడు ప్రయాణకాలే కథం చేయసి ఆత్మని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా పడితే అట్లా ఉండడం కాదు, ఎలా పడితే అట్లా కాకుండా ఆత్మని కంట్రోల్ చేసుకునేవాడు, మన మనసుని మన మనసుని కంట్రోల్ చేసుకున్నవాడు నేను ఎలా తెలుసుకోవాలి. సో ఇవి మొత్తం 7 ప్రశ్నలు మన 7 క్వశ్చన్లు అర్జున్ అడిగాడు. కిం తత్ ఆ బ్రహ్మ అంటే ఏమిటి? ఎందుకంటే అంతకుముందు చెప్పాడు తే బ్రహ్మ, ఆ బ్రహ్మ అన్నాడు. తే బ్రహ్మ తత్విదు, వాళ్ళు బ్రహ్మ తత్ బ్రహ్మని విదుహు తెలుసుకుంటారు. తే అంటే వాళ్ళు, తత్ బ్రహ్మ ఆ బ్రహ్మని విదుహు తెలుసుకుంటారు. కృష్ణం ఆధ్యాత్మికం, కంప్లీట్గా కృష్ణం అంటే టోటల్గా ఆధ్యాత్మికం తెలుసుకుంటారు. ఇంకా కర్మశాఖిలం, అది కర్మను మొత్తం చేసుకుంటారు. సాధిభూతం దైవం, సాధిభూతం అదే సాధిభూతం ఆదిదైవం మాం, నేనే ఆ సాధిభూతాన్ని, నేనే ఆదిభూతాన్ని, నేనే ఆదిదైవాన్ని. ఇంకోటి సాధియజ్ఞం స ఏ విదుహు, నేనే ఆదియజ్ఞం కూడా, నేను కూడా ఆదియజ్ఞం. ప్రయాణకాలే ప్రయాణకాలేపి చతమాం, నా ప్రయాణకాలంలో కూడా తే విదుహు వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరు? యుక్త చేత సహా అంటే నియతాత్మవి అంటే మనసును నియంత్రించుకున్నవాడు, మనసుని కంట్రోల్ చేసుకున్నవాడు. ప్రయాణకాలే కథం చేసి అని 7 ప్రశ్నలు అడిగాడు. సో ఫస్ట్ 6 ఏది? కిం తద్బ్రహ్మ, కిం ఆధ్యాత్మం, కిం కర్మ, కిం ఆదిభూతం, కిం ఆదిదైవం, కిం దేమస్మి. ఈ 6 ప్రశ్నల్ని 2 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేశాడు. ఈ 7వది నియతాత్మి ప్రయాణకాలే కితం జ్ఞేయసి, మరణించే సమయంలో అంతకాలంలో నిన్ను ఎలాగా తెలుసుకోవాలి, నిన్ను ఎలాగ గుర్తుపెట్టుకోవాలి, నిన్ను ఎలాగ మనసులో పెట్టుకోవాలి అన్న ఈ 7వ ప్రశ్నకి మొత్తం చాప్టర్ చెప్పేశాడు. అంటే ఈ 6 క్వశ్చన్లకి 2 శ్లోకాలు, ఈ ఒక్క శ్లోకానికి మొత్తం చాప్టర్. అంటే ఈ 4 పోతే ఇంకా 24 శ్లోకాల్లో చెప్పాడు ఈ ఒక్క లాస్ట్ దాన్ని. అయితే ఈ 6 ప్రశ్నలకి 2 ఎందుకు చెప్పాడు? ఈ 6 ప్రశ్నలకి 2 ఎందుకు చెప్పాడు అంటే ఒక్కసారి చూద్దాం మనం. ఎందుకంటే వీటి ప్రస్తావన ఆల్రెడీ చేసేసాడు, వీటి ప్రస్తావన ఆల్రెడీ చేసేసాడు కాబట్టి అది 2 శ్లోకాల్లో చెప్పాడు. అది ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి చెవి అని అన్నాం అనుకోండి, ఒక చెవి అంటున్నాం అంతే. మన పిల్లాడి ఎవరైనా సరే ఈ చెవి అంటే అంతే. ఒక్కొక్క పేరు పెట్టామండి. వీటిని ఏమంటారు, మన ఈ కింద పోర్షన్ ఏదో అంటారు, దుద్దులు పెట్టుకునే దీన్ని చెవికి ఇది లోబ్స్ అంటారు అనుకుంటే, ఇయర్ లోబ్స్ ఏదో అంటారు ఇంగ్లీష్లో, మరి తెలుగులో ఏమంటారు తెలియదు. ఏవో పేరు ఉండొచ్చు, కానీ మనకు ఓన్లీ చెవి అని మాట్లాడతాం. అదే ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మామూలుగా డాక్టర్, ఈఎన్టీ డాక్టర్ ఏం డాక్టర్ కాదు, వాళ్ళకేంటి ఒక్కొక్క పోర్షన్కి ఒక్కొక్క పేరు పెడతారు. ఇది పిన్నా అంటారు, ఇది హెక్సా అంటారు, ఇది హెలిక్స్ అంటారు, దీన్ని ఎటర్నల్ అంటారు, ఇది లోబస్ అంటారు, లోబ్స్ అంటారు, ఇదేమో ట్రాబస్ అని. చూడండి ఇక్కడే చాలా తేడాలు ఉన్నాయి. ఈ పోర్షన్కి ఒకటి, ఈ పోర్షన్, చెవిలో ప్రతి ఒక్క పోర్షన్కి ఒక్కొక్క పేరు పెడతారు. ఎందుకు అంటే మీరు ఈ చెవిని క్షుణ్ణంగా చదువుతున్నారు అనుకోండి, క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క పేరు చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది, ఆ చెవికున్న ఈ కింద భాగం నీ దగ్గర ఇది పెట్టు, లేకపోతే ఈ చెవి నుంచి ఆ పైన మధ్యలో ఉన్న ప్రాంతంలో అక్కడ ఏదో ఇంజక్షన్ ఇయ్యి, ఈ చెవి నుంచి ఈ చెవి మధ్యన చెవి లోపల పోతున్న ఆ కన్నం దగ్గర, కన్నం బయట ఉన్న దానికి ఒక దగ్గర ఇంజక్షన్ ఇయ్యి, ఇలా చెప్పుకుంటూ పోయాడు అనుకోండి. ఒక డాక్టర్ ఒక నర్సుకి ఇలా అన్ని రకాలుగా చెప్తున్నాడు అనుకోండి, అది కన్ఫ్యూజన్ అయిపోతుంది. చెవి మధ్య ఈ మధ్యలో ఇంజక్షన్ ఇయ్యి, ఇక్కడెక్కడో ఇంజక్షన్ ఇయ్యి అని అన్నాడంటే ప్రతిసారి చూపించలేడు, ఫోన్లో చెప్పాలనుకోండి ఎలా చూపిస్తాడు. సో ఆ పైన చెవి, కింద చెవి, మధ్యలో ఈ పోర్షన్ ఉంది కదా, ఆ పోర్షన్ దగ్గర
ఓకే, అక్కడ చూడండి మళ్ళీ 3 ఉన్నాయి ఇక్కడ. దీనేమో హెలిక్స్ అంటారు, హిలిక్స్ అంటారు, యాంటీగార్స్ అంటారు, ఏదో ఎటర్నల్ ఏదో అంటారు, ఎక్స్టర్నల్ ఏదో అంటారు. ఇట్లా ఒక ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటారు, ఇదేదో ఇంకోటి ఏదో కెనాల్ అంటారు. ఇలా అన్ని పేర్లు ఉన్నాయి. ఎందుకు? ఏదైనా క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క చిన్న వేరియంట్స్ని కూడా ఒక పేరు ఇస్తాం. ఒక చిన్న వేరియంట్స్ వస్తే దానికి ఒక పేరు ఇస్తాం. సో దాట్ ఈ మనకి క్లారిటీ ఉంటుంది. లేదంటే ప్రతిసారి ఇలా అలా అని పేరు చెప్పుకుంటూ పోతే కష్టం. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనకి అన్ని స్పానర్లు, పానాలు ఒకటే పాన, పెద్ద పాన, చిన్న పాన అంతా ఒకటే ఉంటుంది. అదే మీరు ఒక వర్క్షాప్కి వెళ్ళారనుకోండి, ఏదైనా ఆటో మన ఈ స్కూటర్లు రిపేర్ చేసేది, కార్ రిపేర్ చేసే షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ చాలా ఇవి ఉంటాయి, స్పానర్లు ఉంటాయి. వాడు పిల్లలకి చే నెంబర్ దో, 12 నెంబర్ దో, 18 నెంబర్ దో అంటాడు. మనకి చే నెంబర్ తెలియదు, 18 నెంబర్ ఏంటి, 12 నెంబర్ తెలియదు. వాడు ఇట్లా ఇచ్చుకుంటూ పోతాడు. ఆ మెకానిక్ పని చేస్తుంటే ఒక్కొక్క స్పానర్ ఇస్తాడు. ఎందుకు? చిన్న వేరియంట్స్ ఉన్న ఆ స్పానర్స్, చిన్న ఆ పానాలు చిన్న వేరియంట్స్ ఉంటాయి. 6 నెంబర్కి 8 నెంబర్కి కొంత తేడా ఉంటుంది. అదే ఆ తేడా నువ్వు చూడకపోతే, పెట్టకపోతే ఆ స్క్రూలో పట్టదు. వాడు అసిస్టెంట్ వాడు అది ఇవ్వకపోతే ప్రతిసారి వీడు పరిగెత్తుకుంటూ పోవాలి. ఉంటుంది కదా, ఇంతకంటే కొంచెం నెంబర్ మధ్యలో ఉన్నది, అంతకంటే 3 mm ఉన్నది, వాడికి అది మెజర్ చేసుకునేకి కష్టమైపోతుంది. అందుకని ఏం చేస్తారు, చిన్న వేరియంట్స్ కూడా ఒక కొత్త పేరు ఇచ్చేస్తారు. చిన్న వేరియంట్స్ కూడా ఒక కొత్త పేరు ఇస్తారు. అట్లాగా ఇది మన ఆల్రెడీ చెప్పిందే, ఆ చెప్పిన దాని అంత డీటెయిల్గా చెప్పకుండా దానికి పేరు. ఇప్పుడు రసోహమస్తు కౌంతేయ అని అన్నాడు ఆయన, భగవంతుడు వచ్చేసి రసోహమస్తు కౌంతేయ అన్నాడు. అంటే ఆ ఆస్పెక్ట్ దానికి ఒక పేరు ఇచ్చాడు. ఆస్పెక్ట్ బలమే చాచాహం కామరాగ విరచితం అన్నాడు. అలాంటి దానికోసం ఒక పేరు ఇచ్చాడు. అట్లాగే భోక్తారం యజ్ఞ తపద సర్వలోక మహేశ్వరం, అన్ని యజ్ఞాలు నేనే దానికి భోక్తని నేనే అన్నాడు. అలా చేస్తున్న యాక్టివిటీకి దానికి ఒక పేరు ఇచ్చాడు. సో ఇలాగా ఆల్రెడీ చెప్పాడు మనకి 5వ అధ్యాయం నుంచి మొదలెట్టి భగవంతుడి యొక్క తత్వాలని చెప్పాడు. ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఎప్పుడైనా సూక్ష్మంగా సమగ్రంగా తెలుసుకోవాలి. సమగ్రమ్మాం అన్నాడు. ఏదో పైన కాదు, ఏది మన భగవంతుడి తత్వాన్ని గురించి ఏదో పైన తెలుసుకోవడం కాదు, సమగ్రంగా చాలా డీప్గా, చాలా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ చిన్న వేరియంట్స్ కూడా చెప్పారు. ఇప్పుడు మనం పాన తీయమంటే పాన ఒకటే వేస్తామంటే ఒకటే స్పానర్ వేస్తాం. కాకపోతే దాన్ని సమగ్రంగా తెలుసుకోవాలంటే చే నెంబర్ పాన, 12 నెంబర్ పాన, 8 నెంబర్ పాన, ఇవన్నిటి కూడా మనం తెలుసుకోవాల్సిన వేరియేషన్ తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఇలాగ చెవి గురించి మనమైతే ఓన్లీ చెవి గురించి అవుతాం, ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ అమెరికాలో అంటే మంచు కురుస్తుంది, స్నో పడుతూ ఉంటుంది. మా హైదరాబాద్లో, నిజామాబాద్లో నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంత మంచు పడ్డం చూడలేదు. ఒక చుక్క కూడా మంచు పడలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పటివరకు పడలేదు మంచు అన్నది పడలేదు. ఓకే, అయితే ఇక్కడ మంచు పడ్డప్పుడు ఆ మంచుకి మనం ఒకటే పేరు మంచు అని పెడతాం, మంచు అని పెడతాం. ఇక్కడ అమెరికాలో సాఫ్ట్గా పడ్డ మంచుకు ఒక పేరు, వడగల్లాగా పట్టిన మంచుకి ఒక పేరు, ఇంకో పట్లలాగా మంచు ఇంకో పేరు. అట్లాగా 7-8 పేర్లు ఉన్నాయి. ఇది స్నో అని, స్లీట్ అని, ఇంకోటి ఏదో అని, పౌడర్ అని, ఎట్లా అలాగా రకరకాల పేర్లు ఉన్నాయి. మనకి ఆ మంచుకి పేరు డిఫరెంట్ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి వాటిలో బతకం మనం. ఇక్కడ అమెరికాలో ఆ పడే మంచుని బట్టి ఒక్కొక్క మంచుకి ఒక్కొక్క పేరు పెడతారు. అదే మా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు, ఎస్కిమోస్, నార్త్ పోల్ సౌత్ పోల్కి వెళ్తే వాళ్ళ భాషలో ఇంకా ఎక్కువ పేర్లు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు దాంట్లో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఫైనల్ డిస్టింక్షన్ అనేది అవసరం. మనం భగవత్ తత్వాన్ని లోపలికి వెళ్ళాం కాబట్టి ఆ భగవత్ తత్వం సమగ్రంగా తెలుసుకోవాలంటే ఒక్కొక్క ఆస్పెక్ట్కి ఒక్కొక్క పేరు ఇస్తాం. ఆ వేరియన్స్కి ఆల్రెడీ వేరియన్స్ చూసాం, ఆ వేరియన్స్లన్నీ అవి ఏంటి, ఏ వేరియన్స్కి ఏ పేరు ఇచ్చాడు, ఇప్పుడు రసోహమస్తు కౌంతేయ అన్నాడు, మత్తపరతరం నాణ్యత కించిదస్తి అన్నాడు.
ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం గురించి నా నుంచే అన్ని వచ్చాయి కానీ నేను దేని నుంచి రాలేదు అన్నాడు. ఆ తత్వం గురించి మనం తెలుసు, గురించి మనం స్టడీ చేస్తుంటే దానికి ఒక పేరు ఇచ్చాడు. అలాగే ప్రతి దాంట్లోనే ఒక టేస్ట్ లాగా ఉన్నానంటే దానికి ఒక పేరు ఇచ్చాడు. అలాగా దేనికి ఏ పేరు ఇచ్చాడు. ఇక్కడ అన్నాడు కదా, తిన్ కర్మ తిన్ ఆధ్యాత్మకం తిన్ కర్మ. రెండు వచ్చే 2 శ్లోకాల్లో అది శ్రీకృష్ణ వ్రతం ఎక్స్ప్లెయిన్ చేశాడు. భగవాన్ వాచ, మళ్ళీ చాలాసార్లు చెప్పాము. భగవాన్ వాచ అంటే శ్రీకృష్ణ వాచ అని లేదు. భగవాన్ వాచ అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఉండేది ఈ మాటలు ఇవన్నీ. భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఒక అవతారం వస్తుంది పోతుంటుంది. ఆ రోజుకి ఇప్పుడు యజ్ఞం అని మాట్లాడాడు. ఆ రోజుకి వస్తుంది, ఆ రోజులో యజ్ఞం, ఈ రోజు క్రికెట్, ఇంకోటి ఏదో మాట్లాడు. ఆ రోజులో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాడు. భగవానుడు ఎప్పటికీ ఉండేవాడు. సో చెప్తున్నాడు. ఏంటి ప్రశ్న? ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఇంత ప్రశ్న ఏంటి? కిం తత్ బ్రహ్మ. దానికేంటి? అక్షరం పరబ్రహ్మ పరమం. అక్షరం పరబ్రహ్మ. తత్ బ్రహ్మ అంటే ఏంటి? అక్షరం, ఏమాత్రం మార్పు చెందింది, అంతకంటే కట్ చేయలేంది, అంతకంటే తగ్గించలేంది, పరం, అన్నిటికంటే పరమైంది, అది బ్రహ్మ అన్నాడు. అంతకుముందు ఎక్కడ చెప్పాడు దీన్ని? 7వ అధ్యాయంలో 7వ శ్లోకం. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మహే సర్వం ఇదం ప్రోక్తం సూత్రే మణిగణాని ఇవ. మత్త పరతరం నాణ్యత్ కించిత్. నాకంటే పరమైనది లేదు. నా నుంచి అన్నీ వచ్చాయి కానీ నేను ఎవరి నుంచి రాలేదు. ఇంకోటి అక్షరం, నన్ను ఇంకా కట్ చేయలేదు. నేను ఇంకా అంతకంటే నాలోంచి ఇంకే నన్ను కట్ చేయలేరు ఇంకా. సో అక్షరం బ్రహ్మ పరమం అది అల్టిమేట్. ఆ తత్వాన్ని అది ఎప్పుడు చెప్పాడు? మత్తపరతరం నాణ్యత. దాన్ని మత్తపరం నాణ్యత కించిదస్తి ధనంజయ అనే బదులు తద్బ్రహ్మ అనేసాడు. దాన్ని తద్బ్రహ్మ అని పేరు పెట్టి. ఎప్పుడన్నా బ్రహ్మ అంటే ఆ ఏమాత్రం మార్పు చెందింది, అంతకంటే ఇంకా దానిలో ఇంకేమీ లేదు, దాటి ఇంకా లేదు ఇంకా. దట్ ఈస్ అల్టిమేట్. అన్నీ కూడా దాని నుంచే వచ్చాయి. ఏదైతే తత్వం ఉందో దాన్ని భగవంతుడు నుండి. అందుకే తెలుగు సంస్కృతం దాన్ని తత్ అనేసారు, అది అనేసారు. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. దాంట్లోంచి ఈ భూమి, ఆకాశం, నీరు అన్నీ వచ్చేసాయి అక్కడి నుంచి. సో ఎప్పుడైతే ఆ తత్వం గురించి మాట్లాడతామో దాన్ని తత్ బ్రహ్మ అంటారు, దాన్ని బ్రహ్మ అంటారు. సో మతపరతనం నాణ్యత కించిదస్తి అన్నీ చెప్పుకునే బదులు దాన్ని బ్రహ్మ అంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? స్వభావ ఆధ్యాత్మం ఉచ్యతే. ఆధ్యాత్మం అంటే ఏమిటి? స్వభావ అంటే మన భావం, మన నేచర్. సో మనిషి యొక్క నేచర్ నుంచి చూసారా? మనిషి యొక్క నేచర్ అంటే వీడు చాలా కోపిష్టివాడు, వీడు ఒక ఏంటది మన ఈర్ష్యాపరుతుడు, లేకపోతే చాలా సాత్వికమైన వాడు, ఇలాగ చెప్తాం. వాడు మనిషి యొక్క స్వభావం. వీడు మంచి లీడర్షిప్ ఉన్నవాడు, వీడు మంచి పనితనం ఉన్నవాడు, మంచి గాయకుడు. ఆ స్వభావం ఉంది కదా, ఆ భావం కూడా అది ఒక భగవంతుడి యొక్క తత్వమే. అది కూడా ఒక తత్వం, స్వభావం, ఆధ్యాత్మం. దాన్ని ఆధ్యాత్మం ఇస్తుంది. దీని ఎక్కడ చెప్పాడు? 7వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పాడు. త్రివే గుణవై భావై ఏభి సర్వం ఇదం జగత్ ఓహితం నాభిజానాతి మాం ఏభ్య పరమవ్యయం. త్రివే గుణవై భావై, ఈ 3 గుణాలతోటి ఈ జీవాత్మ అన్నది 3 గుణాలతో నిండి ఉంది. సర్వమిదం జగత్, ఈ జగత్ అంతా అలాగే నిండి ఉంది. మోహితం నాభిజానాతి, దానివల్ల మోహితులైపోయి నాభిజానాతి మాం ఏభ్య పరమవ్యయం, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. సో ఆ తత్వం, ఆ స్వభావం ఏదైతే ఉందో అది కూడా భగవంతుడి యొక్క తత్వమే. ఏది? సత్వరజస్తమస్సులు కూడా భగవంతుడి నుంచే బయటకు వచ్చాయి. అవి కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. ఆ తత్వం గురించి మీరు స్టడీ చేస్తే అది ఆధ్యాత్మం. భూవభావోద్భకర, భూత భావ ఉద్భవకర, ఉద్భవించాయి. ఎక్కడి నుంచి? భూతాల నుంచి, జీవుల నుంచి. ఏది? భగవంతుడి నుంచి కాదు, జీవుల నుంచి. భూత భావ ఉద్భవకర విసర్గ కర్మ సంగీత. ఎప్పుడైతే జీవుల నుంచి ఉద్భవించాయో, భూత భావ ఉద్భవకర, మనం చేసే కర్మలు ఉంటాయి చూడండి,
దాన్ని కర్మ సంగీత అంట. ఏది కర్మ సంగీత అంట. దీన్ని కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పాడు. దీన్ని కూడా ఆల్రెడీ చెప్పాడు. ఇచ్ఛాదేశ సముద్వేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం స్వర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముద్వేన 7వ అధ్యాయంలో ఇది 22వ శ్లోకం ఉంది. ఇచ్ఛాద్వేష సముద్వేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం స్వర్గే యాంతి పరంతప. స్వర్గే ప్రతిసారి మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు జనాలు. ఎందుకు? ఇచ్ఛాద్వేష సముద్వేన. మనకి ఇచ్ఛాల కోరికలు, లైక్స్ డిస్లైక్స్ ఉన్నాయి, మన ఇష్టాలు ఉన్నాయి. ఇష్టాలకి అతీతమైపోవాలి. ఇష్టాలకు అతీతమైపోయినప్పుడే కదా మనకి భగవంతుడి తత్వం అనేది కలుస్తుంది. మన మనసులో ఆ భగవంతుడి తత్వం రిఫ్లెక్ట్ అవ్వాలి. భగవంతుడు ఉన్నాడు, మన మనసు ఉంది. మన మనసు లోపల ఒక అద్దం లాగా మలినం ఉందనుకోండి, ఆ రిఫ్లెక్షన్ సరిగ్గా రాదు. ఎప్పుడైతే మన మనసు క్లీన్ అయిపోతుందో ఆ భగవంతుడి తత్వం కంప్లీట్గా మనకు కనబడుతుంటుంది. సేమ్ ఈరోజు భగవంతుడి తత్వం వల్లవే మనం అన్ని తెలుసుకుంటున్నాం ప్రపంచంలో. కాకపోతే అద్దం మురికి ఉండేసరికి, మన మనసు ఒక మురికి ఉండేసరికి ఇచ్ఛాద్వేషాలు పుట్టుకొస్తున్నాయి. ఆ ఇచ్ఛాద్వేషాలు పోవాలంటే మనసుని శుద్ధి చేసుకోవాలి. సో ఆ ఇచ్ఛాదేశాలతో మనిషి మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి ఆ చేసే కర్మలు అది కూడా భగవంతుడి యొక్క ఒక తత్వం, ఆ ఆస్పెక్ట్. అదొక ఆస్పెక్ట్. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. ఇప్పటికి 3 అయిపోయినాయి. ఏది? మొత్త పరతరణ అన్యగించదస్తుంది అక్షరం పరబ్రహ్మ అన్నాడు. త్రిభై గుణభై భావై ఏవి సర్వ ఇదం జగత్, దానికి ఆధ్యాత్మికం అన్నాడు. భూవభాదుద్భకర విసర్గ కర్మ సంగీత, ఇలా భూతభావాన్ని పట్టేదాన్ని కర్మ అనేసాడు. ఇంకా 3 అంటే మొత్తం 6 గురించి చెప్పాలి కదండి. ఇంకా 3 ఉన్నాయి. ఆదిభూతం క్షర భావ, ఏదైతే నశిస్తుందో, క్షరం అంటే ఏదైతే నశిస్తుందో, అక్షరం అంటే అంతకంటే తగ్గించలేము మనం. ఏదైతే మార్పులు చెందుతూ ఉంటుందో, క్షవరం అంటే కట్ చేసుకుంటాం కదండి, క్షవరం అంతా కట్ చేస్తాం. సో ఆదిభూతో క్షర భావ. సో ఏదైతే నశిస్తుందో మనం ఆల్రెడీ చూసాం, దీన్ని కూడా చెప్పాము ఇక్కడ. మనకి నా నుంచి అన్నీ వచ్చాయని చెప్పి. ఇది ఇక్కడ ఉంది కదా, భూమి రాపోవడంలో అవి ఖమ్మనోబుద్ధి అహంకారీతీమని భిన్నాపకృతి వస్తుంది. నా నుంచి ఇవన్నీ వచ్చాయి. ఏది? ఈ లైటు, ఈ ఎనర్జీ, తర్వాత దాని నుంచి వాయువు, తర్వాత శబ్దాలు, తర్వాత గాలి, తర్వాత ఈ వేడి, నీరు, భూమి అన్నీ కూడా భగవంతుల్లోంచి బయటకు వచ్చాయి. అవి కాకపోతే ఆ వచ్చినవన్నీ ఏమవుతాయి? క్షరాలు. అవన్నీ మార్పులు చెందుతూ ఉంటాయి. ఒకదాంతో ఒకటి మార్పులు అవుతుంటాయి. నీళ్లు అది కలిస్తే ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకోటి ఇది కలిస్తే ఇంకోటి ఏదో అవుతుంది. అవన్నీ క్షరం పర్మనెంట్గా ఉండేవి కాదు, అవన్నీ మారిపోతూ ఉంటాయి. అలా మారిపోయే తత్వం ఏదైతే ఉందో, ఏది? భూమి రాపోవడంలో వాయు ఖమ్మనోబుద్ధిరేవచ అహంకారీతీమన్య భిన్నాపృతి ఆల్రెడీ చెప్పింది. అలాంటి దాన్ని ఆదిభూతం అంటారు. ఆ ఆస్పెక్ట్ని అంటే ఇన్ని చెప్పేవాళ్ళు, భూమి రాపోవడంలో వాయు ఖమ్మనోబుద్ధి అహంకారీతీమన్య భిన్నాపృతి అని చెప్పేవాళ్ళు. ఆదిభూతం అని చెప్పి అదంతా గుర్తుపెట్టుకోండి. ఆదిభూతం అంటే అదంతా ఆ తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఆదిభూతం అని అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి నుంచి భూమి రాపంలో వాయు అన్నీ వచ్చేసాయి అని తెలుసుకోవడం, దాన్ని ఆదిభూతం. పురుషాశ్చ ఆదిదైవతం. ఇప్పుడు మన ఈ దైవం అంటే ఏంటంటే, ప్రతి ఒక్క దానికి చూపుకి సూర్యుడు దేవత. ప్రతి ఒక్క ఆస్పెక్ట్కి ఒక దేవత ఉంటుందండి. మనసుకి చంద్రుడు ఒక దేవత. అట్లాగా ఐ థింక్ వాసనకి అశ్విని దేవతలు ఒక దేవత. అట్లాగా ఒక్కొక్క ఆస్పెక్ట్కి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతని దాని గురించి కూడా మాట్లాడు. ఎట్లాగా? రసోపమస్తు కౌంతేయ ప్రభాస్మసి సూర్యో. నేను నీళ్ళలో ఒక టేస్ట్కి ఒక దేవత ఉంటాను. అట్లాగే ప్రభాససి సూర్యో అంటే ఆ సూర్యుడి చంద్రుడు ఒక కాంతి ఉంది చూడండి, ఆ కాంతి కూడా నేనే అన్నాడు. ఆ కాంతి ఆ లైట్ రేస్ కాదు, ఆ లైట్ ఒక తేజస్సు కూడా నేనే అని. సో ఆ తేజస్సు కూడా ఒక దైవత్వం. ఆ ఆస్పెక్ట్ చూస్తే ఆ ఆస్పెక్ట్ని ఆది దైవం అన్నాడు. సో ఆదిభూతం
అంటే మారిపోయే ఈ క్షరమయ్యే వాటిని, అంటే ఈ భూమి రాపోలు అన్నీ చెప్పే బదులు ఆ ఒక్క విషయం చెప్తే ఓహో భగవంతుడి ఆ ఆస్పెక్ట్లో భగవంతుడు అది మొత్తం పరతరం కించిదస్తి అంటే తద్బ్రహ్మ ఆ ఆస్పెక్ట్లో అది మారిపోయి ప్రతి ఒక్క నా నుంచి అన్ని ఈ పంచభూతాలు బుద్ధి అహంకారం అన్నీ వచ్చాయి కదా, వాడవన్నీ ఒకటి ఒకటి కలిసిపోయి ఏవో మార్పులు వచ్చాయి. అలాంటి ఆస్పెక్ట్ చూస్తే అది ఆదిభూతం. తర్వాత నీళ్ళలో టేస్ట్ లాగా, సూర్యుడిలో ఒక తేజస్సు లాగా, బలమితాచాహం, వీటన్నిటికి కూడా అన్నిటికీ ఒక 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 దైవత్వం ఉంటుంది. ఒక దేవత ఆ ఆస్పెక్ట్లో దాన్ని ఆది దైవం అన్నాం. ఇంకోటి ఆది యజ్ఞం అహమేవా, ఆది యజ్ఞం అహమేవా. ఆది యజ్ఞం అంటే ఏంటి? ఆది యజ్ఞం అంటే మనకి 5వ అధ్యాయం 9వ వచనం, భోక్తారం యజ్ఞ తపసాం సర్వభూత మహేశ్వరం. భోక్తారం యజ్ఞ తపస, అన్నిటికీ భోక్త నేనే. అది యజ్ఞం. యజ్ఞానికి అది అధికారి అంటాం. అధికారి అంటే ఆ పనులు చేసేదానికి పైన ఉన్నవాడు, అన్ని పనులు చేసేవాడు అధికారి. అధిక్తం అంటే ఎక్కువ అది అంటే పైన కూర్చునేవాడు. సో ఆది యజ్ఞం, అన్ని యజ్ఞాలకి అది అంటే చేసే ప్రతి పని మీరు ఏ దేవతలకి చేసినా ఎవరికి చేసినా సరే అది అల్టిమేట్గా వెళ్ళేదానికి ఆది యజ్ఞం అహమేవా, నేనే ఆది యజ్ఞాన్ని. ఇందాక 3 చూసాం, ఇక్కడ 3 అయిపోయినాయి. ఇందాక 3 చూసాం, తద్బ్రహ్మ, అక్షరం పరబ్రహ్మ, స్వభావం ఆధ్యాత్మికం. స్వభావం అంటే మనకు వచ్చేది ఈ 3 గుణాలు. భూతభావోద్భవకర విసర్గ కర్మ సంచిత, ఈ మన భావాన్ని బట్టి మనం చేసే పనులన్నీ కూడా ఆ కర్మ కూడా అదే 3 అయిపోయినాయి. ఇక్కడ ఆదిభూతం క్షరోభావ, ఈ మార్పులు చెందేవి భూమి రాపంలో వాయువు, ఆ ఆస్పెక్ట్లో దాన్ని ఆదిభూతమై. 4 పురుషాశ్చ దైవాదితం, దైవమతం నేను ఈ ఆది దైవాన్ని. అంటే ఈ మన రసోహమస్తు కౌంతయ వాటన్నిటికీ ఆది యజ్ఞో అహమేవ అత్ర, నేనే ఆది యజ్ఞాన్ని, అన్ని యజ్ఞాలకి భోక్త నేనే. ఇవి 6 అయిపోయినాయి. దేహభృతాంబర, ఈ దేహాన్ని ధరించిన వాడా, అర్జునుడు చెప్తున్నాడు దేహభృతాంబర, ఈ దేహాన్ని ధరించిన వాడా ఈ 6 ఆస్పెక్ట్ నేనే అని చెప్తున్నాడు. ఏదైతే నేనే ఆ ఆస్పెక్ట్లో చూస్తూ దాన్ని ఆ పేరు పెట్టాం, ఈ ఆస్పెక్ట్లో చూస్తే ఈ పేరు పెట్టాం, ఈ ఆస్పెక్ట్లో చూస్తే ఈ పేరు పెట్టాం, ఈ ఆస్పెక్ట్లో చూస్తే ఈ పేరు పెట్టాం. ఇప్పుడు మన ఒక వ్యక్తి ఉంటాడండి, ఒకళ్ళకి భర్త అవుతాడు, అదే వ్యక్తి ఇంకొకళ్ళకి తండ్రి అవుతాడు, అదే వ్యక్తి ఇంకొకరికి కొడుకు అవుతాడు, అదే వ్యక్తి ఇంకొకరికి తాత అవుతాడు. సో ఒకసారి ఏమో భర్త అంటారు, ఒకసారి ఏమో కొడుకు అంటాడు, ఒకసారి ఏమో తాత అంటాడు. కొడుక తాత అంటే ఈ ఆస్పెక్ట్లో చూస్తే ఇది కరెక్ట్, ఆ ఆస్పెక్ట్లో చూస్తే అది కరెక్ట్, ఈ ఆస్పెక్ట్లో చూస్తే ఇది కరెక్ట్. అట్లాగా భగవంతుని ఒక్కొక్క ఆస్పెక్ట్లో చూస్తే ఒకటి వస్తుంది. అది సమగ్రం తెలుసుకున్నామన్నాడు, సమగ్రం తెలుసుకోమన్నాడు. అక్షరం బ్రహ్మ పరం అంటే ఆ బ్రహ్మ ఎంతకంటే తగ్గించలేదు, మొత్తం పురాతనం నాణ్యతగించి వస్తే ఆ ఆస్పెక్ట్లు వస్తే అది స్వభావం ఆధ్యాత్మికం. సో మనిషి యొక్క స్వభావం 3 గుణాలు వచ్చే స్వభావం వచ్చి అధ్యాత్మం. భూతభావోద్భకర ఇచ్చాద్వేష సముద్వేన ద్వంద్వమోహన భారత, ఇవన్నీ చెప్పే బదులు దేని కర్మ అని చెప్పేసి. తర్వాత ఆదిభూతం అంటే మన ఈ పంచభూతాలతో ఉన్నాయి, భూమి రాపంలో మనోబుద్ధి ఏవచ, ఇవన్నీ ఆ ఆస్పెక్ట్లో చూస్తే దాన్ని ఆదిభూతం అని. తర్వాత ఆదిదైవం అంటే నీళ్ళలో టేస్ట్ లాగా, రసో మస్తకంతేయ బలమిచాసాహం, ఈ ఆస్పెక్ట్లో వచ్చేసి ఆదిదైవం అని. ఆది యజ్ఞం అంటే అన్నిటినీ భోగించేవాడు, అన్నిటినీ ఆయనే లోపలికి తీసుకునేవాడు. ఇది చేస్తే దాని ఆది యజ్ఞం అని. ఇలాగా 8 ఆస్పెక్ట్స్లో మన భగవంతుడు, 6 ఆస్పెక్ట్స్లో భగవంతుడు ఏకీ వ్యక్తి అన్నది చెప్పాడు. సో 6 ప్రశ్నలకి ఈ 2 శ్లోకాల్లో కథం అయిపోయినాయి, మొత్తం చెప్పేశాడు.
7 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు ఏదో ప్రశ్న అర్జున్ ఏడో ప్రశ్న ఏంటి? ప్రయాణ కాలేపి చమాం ఏ విధు యుక్త చేత సహా. నేను సారీ ఇది కాదు, మా ఏడో ప్రయాణకాలే చ కథం జ్ఞేయసి నియతి ఆత్మభిః. నియతాత్మభిః మనిషిని కంట్రోల్ చేసుకునేవాడు. నేను ఎట్లా జ్ఞేయసి, నేను ఎలా తెలుసుకోవాలి? కథం జ్ఞేయసి నేను ఎలా తెలుసుకోవాలి? ప్రయాణకాలే అంటే మరణించే సమయంలో నేను ఎలా తెలుసుకోవాలి? ఈ విషయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా మిగిలిన అన్ని శ్లోకాలు చెప్పబోతున్నాడు. ఇవన్నీ మనం రేపటి దినం మళ్ళీ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ ఎగురినట్టుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వీరు ఉంటే ఎంత బాగుంటుందంటే ఈ సబ్జెక్టు చాలా చాలా చక్కటి చాప్టర్ ఇది. ఎందుకంటే ఇది మనం తెలుసుకుంటే, చెప్తున్నా కదా, రోజు పడుకునే ముందు ఏం చేస్తే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఉంటుంది. ఆ పని చేసేసరికి మీరు రోజు చక్కగా ఉందనుకోండి, లేచినప్పుడు రోజు చక్కగా ఉంది, మీరు ఆ రోజంతా బాగానే ఉంటుంది. మళ్ళీ రాత్రి ఏం చేయాలి? మళ్ళీ పొద్దున్నే ఎలా చేయాలి? సో రోజు రోజుకి మీకు అది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఈ చెప్పిన విషయాలు మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు రోజుకి ఇంప్రూవ్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఈ 8వ చాప్టర్లో చెప్పిన విషయాలు ప్రాక్టీస్ చేస్తే చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో ఇవన్నీ మనం రేపు చూద్దామండి. రాధే రాధే. రాధే రాధే స్వామి. రాధే 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 రాధే. రాధే రాధే భయ్యా. రాధే రాధే గురువు. రాధే రాధే రాధే. రాధే రాధే అండి.